కార్గిల్ విజయ్ దివాస్ అనేది భారతదేశ ధైర్య సాహసాలకు మరియు క్లిష్ట పరిస్థితుల్లో సాధించిన విజయానికి ప్రతీక అని భారతీయ జనతా యువ జిల్లా అధ్యక్షుడు జి శివకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం అరుణ హై స్కూల్ విద్యార్థులతో కలిసి కార్గిల్ విజయ్ దివాస్ జాతీయ జెండా ర్యాలీని బీజేవైఎం ఎన్టీఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ర్యాలీ గొలపాలం గట్టు చిట్టినగర్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ 1 టౌన్ రోడ్డు మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1999 కార్గిల్ యుద్ధంలో తమ ప్రాణాలను అర్పించిన వీర సైనికులు స్మృతార్థం విద్యార్థులు గర్వంగా భారత జాతీయ జెండాను చేదబూని దేశభక్తి నినాదాలు చేశారని అన్నారు. భారత సాయుధ దళాల ధైర్య సాహసాలు, త్యాగం మరియు అంచెలమైన అంకిత భావాన్ని గౌరవించే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేపట్టామన్నారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన 527 మంది సైనికులకు నివాళులర్పిస్తూ ఈ ర్యాలీ నిర్వహించామన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ అనేది భారతదేశ ధైర్య సాహసాలకు మరియు క్లిష్ట పరిస్థితుల్లో సాధించిన విజయానికి ప్రతీక అని అన్నారు. 1999 సంవత్సరంలో కార్గిల్ వీరులు ప్రదర్శించిన స్ఫూర్తి, క్రమశిక్షణ, దేశభక్తి మరియు నిస్వార్థ సేవలను నేటి తరం కూడా ప్రేరేపించేందుకే ఈ ర్యాలీని నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ సైనికుల విభాగం కన్వీనర్ కెకే నరసింహరావు, రిటైర్ సుబేదర్ సైనికులు ప్రసాద్, రాజు, గుప్తా, రమణారావు, ఏడుకొండలు, బీజేవైఎం నాయకులు జ్యోతిర్మయ్, ప్రమోద్, గాయత్రి, వెంకటేష్ మరియు ఉపాధ్యాయులు సతీష్, జ్యోతి, శేషగిరిలతో పాటు పలువురు పార్టీ నాయకులు, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించడం మరియు దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశ సేవ వంటి ఆదర్శాలను కాపాడుతాయని ప్రతిజ్ఞ చేయడంతో ఈ ర్యాలీ ముగిసిందన్నారు. భారత్ మాతా కే భారత్ మాతా కే. జూలై 26వ తేదీ 1999లో పాకిస్తాన్ ఏదైతే భారత భూభాగాన్ని ఆక్రమించాలని హిమాలయ పర్వతాల్లో ప్రయత్నం చేసిందో దాన్ని తిప్పికొట్టే విధంగా అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆపరేషన్ విజయ్ పేరుతో 55 రోజుల పాటు నిర్విరామంగా పాకిస్తాన్ శత్రుమూకలపై మన భారత సైనికులు తమ శక్తి వంచన లేకుండా వీరోచితంగా పోరాడి అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో -డిగ్రీల వాతావరణంలో 18,000 అడుగుల ఎత్తులో హిమాలయ పర్వతాలపై శత్రు సైన్యాన్ని తరిమి కొట్టిన పరిస్థితుల్లో 55 రోజులు నిర్విగ్రామంగా ఈ యుద్ధం అనేది జరిగి జూలై 26వ తేదీన పూర్తిగా యుద్ధం అనేది ముగిసిపోయి విజయం సాధించడం జరిగింది. దాని సందర్భంగా 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం జూలై 26వ తారీఖున కార్గిల్ విజయ్ దివస్ పేరుతో దేశవ్యాప్తంగా ర్యాలీలు, ప్రదర్శనలు, అదేవిధంగా కళాశాలల్లో, పాఠశాలల్లో సెమినార్లు ఇవ్వడం జరుగుతుంది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం గత 12 సంవత్సరాలుగా భారత రక్షణ రంగానికి అత్యంత అధిక స్థాయిలో నిధులు విడుదల చేస్తూ శత్రు దుర్భేద్య దేశంగా భారతదేశాన్ని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రక్షణ రంగంలో ఎన్నో కీలక మార్పులు తీసుకువచ్చి 55,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా బడ్జెట్ లో రక్షణ రంగానికి కేటాయించి మన రక్షణ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజు విజయవాడ నగరంలో అరుణ హై స్కూల్ విద్యార్థులతో కలిసి భారతీయ జనతా యువమోర్చా నుంచి ఎక్స్ మిలిటరీ మ్యాన్ ఎవరైతే ఉన్నారో సర్వీస్ మ్యాన్ వారి ఆధ్వర్యంలో వారందరి సహాయ సహకారాలతో ఈ రోజు స్కూల్ యాజమాన్యం సహకారంతో విద్యార్థులతో కలిసి ఏదైతే కార్గిల్ విజయ్ దివస్ ఉందో దాని యొక్క స్ఫూర్తిని అందరికీ రగిలించేలాగా వారి ఆశయాలను అందరూ కొనసాగించేలాగా ఈ రోజున కార్గిల్ విజయ్ దివస్ ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ ర్యాలీలో పాల్పంచుకున్న ఎక్స్ సర్వీస్ మెన్ కి, అదేవిధంగా స్కూల్ యాజమాన్యానికి, స్కూల్ విద్యార్థులకి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భారతదేశంలో ఉండే యువత కార్గిల్ అమరవీరులు ఏదైతే మనకు విజయాన్ని సాధించారో వారి స్ఫూర్తిని మనందరం ముందుకు తీసుకెళ్లి వారి ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా భారతదేశ యువతకి, అదేవిధంగా విద్యార్థులకి పిలుపునివ్వడం జరుగుతుంది. జై హింద్, జై భారత్. ఎన్టీఆర్ జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ సెల్ కన్వీనర్
నేను ఆర్టిలరీలో సుబేదార్గా చేసి ఆఫ్టర్ కార్గిల్ తర్వాత రిటైర్మెంట్ అయ్యాను. మన ఈనాటి కార్యక్రమానికి అరుణ గవర్నమెంట్ టీచింగ్ స్టాఫ్ కి, నాన్ టీచింగ్ స్టాఫ్ కి, భారతీయ జనతా పార్టీ యూత్ కి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్గిల్ ర్యాలీని చేసినందుకు ధన్యవాదాలు. అసలు కార్గిల్ యుద్ధం మే 3వ తారీఖు నుంచి మొదలయ్యి జూన్ 26వ తారీఖు దాకా కంటిన్యూగా జరిగింది. కానీ మన భారతదేశంలో సైనికులు ఎన్నో చలి అనక, ఎండనక, వాననక దేశీయంలో చేస్తూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఈ కార్గిల్ యుద్ధంలో కూడా 527 మంది మన భారతీయ సైనికులు చనిపోవడం జరిగింది. కార్గిల్ అంటే అది ఒక జిల్లా ఏరియాలో, అది కొండ ప్రాంతం ఏరియా. అది 11,000 అడుగుల ఎత్తు నుంచి 18,000 అడుగులు ఎత్తులో అక్కడ కనీసం 4 పికెట్లు ఉంటాయి. ఆ పికెట్లోని మన సైనికులు కింద ఉండి పాకిస్తాన్ వాళ్ళు పైనుంచి ఫైర్ చేయడం వల్ల చాలా మంది గాయాలయ్యారు. కానీ మన భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు సైన్యానికి మంచి తోడ్పాటు చేసి వాళ్ళకి ధైర్య సాహసాలు చెప్పి వాళ్ళని మనకి ముందుండేటట్టు, విజయం పొందేటట్టు చేసినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే ఈ విధంగా ఆ కార్యక్రమానికి ఎంతో మంది ప్రాణాలు పోయారు. వారికి ఈ సందర్భంగా వాళ్ళ కోసం ఆత్మశాంతి కలగాలని, ఇక రాబోయే కాలంలో పాకిస్తాన్ ని ఎదురు దెబ్బ తీస్తామని ర్యాలీ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. Like, subscribe and press the bell icon for new updates.